హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జిఆర్బీ చెఫ్. ఈ రోజైతే అందరికీ చాలా హెల్త్కి మంచిదైన ఐటెం అయితే నేనైతే ప్రిపేర్ చేశానండి. అది ఏంటి అనుకుంటున్నారు కదా. ఏంటి అనేది అసలు మీరు చూస్తేనే కదా తెలుస్తుంది. నేనైతే స్టార్ట్ చేస్తున్నాను రండి. ఫస్ట్ అయితే నేనైతే చాక్లెట్ కూడా తీసుకున్నానండి. అది హెల్త్కి క్యాలరీస్ చాలా ఎక్కువ ఉంటుంది. బాదం పప్పు మీకు తెలిసిందే, అందులో కూడా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. షుగర్ లైట్గా అనమాట, అంటే సరిపడనంతగా ఒక 2 స్పూన్స్ అలా సరిపోతుంది. చాక్లెట్ అయితే బ్లాక్ చాక్లెట్ అండి. ఇది హెల్త్కి చాలా మంచిది, క్యాలరీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, పిల్లలకు కూడా చాలా మంచిది కూడా. నెయ్యి కూడా తీసుకున్నానండి ఎక్స్ట్రాగా. ఫస్ట్ అయితే షుగర్ అయితే తీసుకున్నాను కదండి. ఆ షుగర్ అయితే 2 స్పూన్స్ తీసుకున్నా, ఎక్కువ ఏమో అవసరం లేదండి, లైట్గా సరిపోతుంది. 2 స్పూన్స్ షుగర్లో 2 స్పూన్స్ వాటర్ అనేది అయితే నేనైతే యాడ్ చేశాను. అదైతే మనము బాగా అంటే సిరప్ లాగా అయ్యే వరకు షుగర్ అంతా కరిగిపోయి మనకైతే మంచిగా సిరప్ అయితే తయారయ్యే వరకు కూడా మనమైతే కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. నేనైతే కలుపుతున్నానండి, చూసారు కదా. ఈ మొత్తం ఈ షుగర్ అంతా కరిగిపోతే మనకి సిరప్ అనేది తయారైపోతుంది. చూడండి, చూసారుగా కరిగిపోయింది. ఆల్రెడీ మనం తీసుకున్నాం కదండి నట్స్, అవి అయితే నేను వేసేస్తున్నాను. బాదం పప్పు అయితే చూడండి, బాదం పప్పు వేసిన తర్వాత ఈ షుగర్ సిరప్లో చాలా బాగా అంటే దగ్గరికి అయిపోతాయండి. ఆ దగ్గరికి అయ్యే వరకు కూడా మనమైతే కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. నేను వీడియో లెంతీ అయిపోతుందని చెప్పి కొంచెం కొంచెం కట్ చేయడం అయితే జరిగిందండి. కాకపోతే తప్పదు, మీకైతే క్లారిటీగా అయితే అర్థమైపోతుంది, ఖచ్చితంగా అర్థమయ్యేటట్టుగానే పెట్టాను వీడియో అయితే. చూసారు కదండి, సిరప్ అనేది ఇంకా చాలా చిక్కగా అయిపోతుంది అనమాట, అంటే దగ్గరగా అయిపోతుంది. షుగర్ చూసారుగా ఇలా మొత్తం ఆ బాదం పప్పు అంతా కూడా పట్టేటట్టుగా మనమైతే కలిపేసుకుందాము. అలా కలుపుకుంటే మనకైతే చాలా బాగుంటుందండి. ఆ బాదం పప్పు తినేటప్పుడు కూడా మనకైతే చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. చూడండి, మొత్తం ఈ సిరప్ అంతా కూడా మొత్తం ఆ బాదం పప్పుకి దగ్గరికి పట్టేసిందనమాట. చక్కగా పప్పు అంతా కూడా షుగర్ సిరప్లో వేగిపోయినట్టుగా అయిపోతుంది. నెక్స్ట్ అయితే మనమైతే నెయ్యి తీసుకున్నాం కదండి. ఈ నెయ్యి ప్లేస్లో జస్ట్ లైట్గా బటర్ ఉంటుంది కదండి, బటర్ తీసుకున్నా సరే సరిపోతుంది. నేను ఇంట్లో నెయ్యి ఉందని చెప్పి నెయ్యి అయితే యూస్ చేశాను. బట్ హెల్త్ కూడా మంచిది కదా, అందుకని చెప్పి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందని చెప్పి నేనైతే నెయ్యి అయితే ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. నేతిలో కూడా బాగా వేయించేసుకుందాము ఈ బాదం పప్పుని. చూడండి, ఇంకొక విషయం ఏంటంటే ఇది మొత్తం కుక్ చేసేటప్పుడు మాత్రం సిమ్లోనే పెట్టండి ఖచ్చితంగా. చూడండి, మొత్తం నెయ్యి కూడా మొత్తం అబ్జర్వ్ అయిపోయింది వాటికి. అలా నీట్గా అబ్జర్వ్ అయిపోయే వరకు కూడా మనమైతే కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. చూసారు కదా. నెక్స్ట్ అయితే మనమైతే ఆల్రెడీ చాక్లెట్ తీసుకున్నాం కదండి, దాన్ని నేను ఆల్రెడీ మెల్ట్ చేసేసాను అనమాట. అది నేను వీడియో పెట్టడానికి కొంచెం లెంతీ అయిపోతుందని చెప్పి నేనైతే పెట్టలేదండి. ఎలా మెల్ట్ చేయాలి ఏంటనే విషయం కూడా అందరికీ తెలుసు కాబట్టి నేనైతే పెట్టడం జరగలేదు. అది మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బాదం పప్పు ఉంది కదండి, మొత్తం అంతా వేయించేసుకున్నాం కదా బాగా. అందులో ఫస్ట్ అయితే మనము చక్కగా 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఫస్ట్ అయితే జస్ట్ తీసుకొని మొత్తం బాదం పప్పుకంతా పట్టేటట్టుగా కంటిన్యూస్గా అంటే చల్లారేంత వరకు, అంటే చల్లారిన తర్వాత అవి దగ్గరికి అనమాట చాక్లెట్ మొత్తం అంతా కూడా బాదం పప్పుకి అతుక్కుపోతుంది అలా అనమాట. సెకండ్ లేయర్ అయితే వేసానండి, చూడండి సెకండ్ టైం వేసాను. ఇది కూడా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని చల్లారిన తర్వాత థర్డ్ అలా అనమాట. మీకు చాక్లెట్ ఎక్కువగా ఉంటే ఎక్కువ టైమ్స్ మీరు ఇలానే కంటిన్యూ చేయండి, అంటే ఒక 5-6 టైమ్స్ అయినా సరే సరిపోతుంది. అలాంటప్పుడు కొంచెము బాదం పప్పుకి ఎక్కువ చాక్లెట్ అనేది పడుతుంది అనమాట. నేనేం చేశానంటే జస్ట్ 3 టైమ్స్ అయితే నేనైతే దాన్ని ఫుల్ కోటింగ్ అయితే ఇచ్చేసాను. అది చూడండి, చక్కగా బాదం పప్పుగా అయితే మొత్తం చాక్లెట్ అంతా కూడా మొత్తం అబ్జర్వ్ అయిపోయింది. చక్కగా అబ్జర్వ్ అయిన తర్వాత నేను చల్లారిన తర్వాత ఏం చేశానంటే చక్కగా చేతికి నెయ్యి రాసుకొని ఉండల్లాగైతే చేసేసానండి. చూడండి, ఓకే చూసారు కదా. ఇలా ఉండలు చేసిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి. పెట్టిన తర్వాత చక్కగా పర్ఫెక్ట్గా లడ్డూస్ లాగా అయితే తయారైపోయినాయి. పిల్లలకైతే హెల్త్కి అయితే చాలా మంచిదండి. జస్ట్ వీక్లీ 1-2 లడ్డూస్ తింటే సరిపోతుంది. బాడీకి అయితే ఫుల్ క్యాలరీస్ అయితే అందుతాయి. పిల్లలకైతే ఇంకా చాలా మంచిదండి. బయట ఏవో ఫుడ్ పెడుతూ ఉంటాం కదా, అలాంటివి కాకుండా
ఇలాంటివి పెడితే పిల్లలకి హెల్త్ అయితే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా పెట్టండి.